కాదు, హత్య చేయించిన వారిని వదలొద్దు. వారికి మద్దతు ఇస్తున్న లోకేష్, చంద్రబాబును కూడా ముద్దాయిలుగా చేర్చాలి. అప్పుడు కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రతకదు అంటూ తెలియజేశారు మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్. తెల్లాని నవ్వులు నువ్వే సల్లని వాడే, తెల్లారా గట్ల వెలుగై ఉదయించాడే, చూపులకి సిన్నోడేమో పసిపిల్లోడే, రేపటి ఆపదలే తీర్చేవాడని. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత శనివారం రాత్రి గ్రామంలో సుబ్బారాయుడు ఇంటిపై దాడి చేసిన టీడీపీ మూకలు ఆయనను కత్తులతో పొడిచి కర్రలు రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అక్కడే సుబ్బారాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 2 నెలలుగా అరాచక పాలన రావణ కష్టంలో కొనసాగుతూ ఉన్న హింసాకాండ పోలీసుల సమక్షంలోనే దారుణంగా హత్యలు జరుగుతూ ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అన్ని వర్గాలకు ఎన్నెన్నో హామీలు ఇప్పుడు ఒకటి నెరవేర్చకుండా చంద్రబాబు వంచన చేశారన్నారు. దాన్ని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయం, అందుకే ఈ భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. ఎక్కడికక్కడ హత్యలు, దాడులు, విధ్వంసాలు చేస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుళ్ల కళ్ళెదుటే సుబ్బారాయుడి హత్య. ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టును మేము ఆశ్రయిస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు కూడా తడతాం. గ్రామంలో ఏజెంట్లుగా కూర్చున్న అందరినీ రక్షించుకుంటాం. పోలీసులతో భద్రత కోసం కోర్టుల ద్వారా ప్రయత్నిస్తాం. ఆ ఉత్తర్వులు వచ్చేలా గట్టిగా ప్రయత్నిస్తాం. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 2 నెలలుగా అరాచక పాలన, హింసాకాండ కొనసాగుతూ ఉంది. హత్యలు, హత్యా యత్నాలు, దాడులు దారుణంగా కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడించారు. హత్య కేసుల్లో హంతకులను మాత్రమే కాకుండా అది చేయించిన వారిని ముద్దాయిలుగా చేర్చి జైలుకు పంపిస్తేనే పరిస్థితి మారుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇంకా వాటికి మద్దతు ఇస్తున్న నారా లోకేష్, చంద్రబాబును కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రతకదని ఆయన స్పష్టం చేశారు.